రెండవది, ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పడేటువంటి నీటి సమస్యలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హయాంలో ఈ యొక్క పోతిరెడ్డిపాడు నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అనే ఒక పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. దాదాపు 80% పూర్తి అయిపోయింది. ఇంకా 20% అయిపోతే గాలేరు నగర్ నుంచి కుప్పం వరకు నీ యొక్క నియోజకవర్గానికి నీళ్లు పోయేదానికి అవకాశం ఉంది. దారిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఎత్తైనటువంటి ప్రాంతాలు మదనపల్లె కానీ, పొంగనూరు కానీ, రాయచోటి కానీ కుప్పం వరకు నీళ్లు తీసుకొని పోయేటువంటి ప్రక్రియ మంచి సోర్సు. జిఎన్ఎస్ఎస్లో గండికోటలో నీళ్లు ఉన్నాయి. బై గ్రావిటీ వేంపల్లె మండలం వరకు బై గ్రావిటీ ₹1 ఖర్చు లేకుండా వస్తుంది. అక్కడి నుంచి కాలేటిబాగు అనే ప్రాజెక్టు తీసుకొని వచ్చి లిఫ్ట్ చేసుకుంటూ పోతే సులభంగా నీ కుప్పంకు నీళ్లు పోతాయి. ఎందుకు నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు? నువ్వు కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఈరోజు ఒక 200 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టి 80,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఎక్కడో పోలవరం నుంచి తీసుకుని వచ్చి బనకచెర్లకు నీళ్ళు ఇస్తానని చెప్తావు. ఆచరణ సాధ్యమా? నీ దగ్గర ఈరోజు 50 కోట్లు 10 కోట్లు 10 లక్షల రూపాయల బిల్లు ఉండే వాళ్ళకి సైతం కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు నువ్వు లేవే. కాంట్రాక్టర్ డబ్బులు రావాలంటే నీ ఆఫీస్ చుట్టూ దగ్గరికి పోయి నీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్ల దగ్గరికి పోయి 10% కమిషన్లు ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటాండ్రే. ఇది దౌర్భాగ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆలోచన చేయండి. సకాలంలో ఈ యొక్క కాంట్రాక్టు బిల్లు చెల్లిస్తే మంచి పోటీ వాతావరణం వస్తుంది. తద్వారా ఈ యొక్క టెండర్ల ప్రక్రియ అంతా కూడా సవ్యంగా జరిగితే రాష్ట్రానికి ఎంతో ఆదాయం చేకూరుతుంది. ఈరోజు అటువంటి పోటీ పరిస్థితులే లేదు. కారణం నువ్వు అవలంబించేటువంటి పద్ధతులు. నీకు నచ్చిన వాళ్ళకి బిల్లు ఇస్తావు, నీకు కమిషన్లు ఇచ్చే వాళ్ళకి బిల్లు ఇస్తావు. మరి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంటే దాన్ని వదిలిపెట్టి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు ఒక ఎమ్మెల్యే కూర్చొని ప్రస్తావిస్తాడు, మా ప్రాంతంలో ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నామని చెప్తున్నాడు. అసెంబ్లీ ఉండేది దానికే? నీ ఎమ్మెల్యేలకు పని పాట లేకుండా అసెంబ్లీలో కూర్చొని ఒక ఎస్ఐని నేను ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నా, నా లెటర్ ప్యాడ్లు అరిగిపోయినాయి, లోకేష్కి ఎన్ని కావాలంటే అన్ని లెటర్లు ఇచ్చినా, ముఖ్యమంత్రికి ఎన్ని కావాలంటే అన్ని లెటర్లు ఇచ్చినా, ఒక ఎమ్మెల్యేగా నేను ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసుకోలేకుండా పోతా ఉంటే నీ యొక్క ఎమ్మెల్యేల యొక్క స్థాయి ఏ రకంగా ఉందో నువ్వు ఆలోచన చేయి. అంటే ఎమ్మెల్యేలు ఉండేది ఎస్ఐలు ట్రాన్స్ఫర్ చేసేదానికే? అంటే ఎమ్మెల్యే స్వయంగా ఒప్పుకుంటున్నాడు కదా, ఎమ్మెల్యేకి కావాల్సినటువంటి ఎస్ఐ కావాలంటే లోకేష్ యొక్క బ్లెస్సింగ్స్ కావాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ కావాలా, నా లెటర్ ప్యాడ్లన్నీ అరిగిపోయినాయని చెప్పి ఒక ఎమ్మెల్యే వాపోతున్నాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అది ఒక అపహాస్యం అయిపోయింది. ఆ శాసనసభ అంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు రావాల్సినటువంటి బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ రావడంలా, వాళ్ళ యొక్క లెక్చర్లకు కానీ వాళ్ళ యొక్క ఫ్యాకల్టీకి ఈరోజు జీతాలు చెల్లించేటువంటి పరిస్థితులు లేవు. నువ్వు డబ్బులు ఇవ్వకుండా కూర్చొని కొత్త కొత్త ప్రాజెక్టులు తెస్తామని చెప్తావు. నువ్వు తెచ్చే ప్రాజెక్టులన్నీ ఆ యొక్క సీప్లేన్ లాగా ఉంటాయి. ఆ యొక్క సీప్లేన్ నువ్వు ఆ రోజు పెద్ద ఆడంబరాలు చెప్పావు. ఏదో ఈ ప్రపంచానంతా తెస్తాండా, నేను నీళ్లలో నుంచి విమానం తీసుకొని పోయి ఇక్కడ నీళ్లలో లేస్తే మళ్ళా అక్కడ శ్రీశైలంలో నీళ్లలో దిగుతుంది, ఆ యొక్క హెలీ టూరిజంని ఇంప్రూవ్ చేస్తా అని చెప్పావు. ఏమైపోయినాయి ప్రాజెక్టులన్నీ? ఎందుకు ఇంత అవాస్తవాలు మాట్లాడుతున్నావు? ఎందుకు ప్రజలు పడుతున్నటువంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నావు? నిరంతరం ఈరోజు మీరు చేసేటువంటి ప్రక్రియ ప్రజలు గమనిస్తున్నారు. ఏరు దాటడానికంతా అదేదో సామెతున్నట్లు ఏరు దాటేంత వరకు మల్లన్న గొప్ప మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు నువ్వు అధికారం వచ్చేంత వరకు ఆ కాపు కమ్యూనిటీ లేకుండా ఉంటే నీకు గతి లేదు. ఆ రోజు కూర్చున్నావు, నువ్వు మాట్లాడినావంతా. ఆ రోజు చిరంజీవి నీకు దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు నీకు. ఈరోజు అంతర్గతంగా బాలకృష్ణ చెప్పకనే చెప్పినాడు. అది ఆయన నోట్లో వచ్చినటువంటి మాట కాదు అది. ఎందుకంటే బాలకృష్ణ యొక్క నైజం నాకు తెలుసు. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఆయన మాట్లాడినాడు. నీ కుటుంబంలో ఏ రకమైనటువంటి భావన ఉందో ఆయన క్లియర్గా చెప్పాడు. ఏదో చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరని.
ఏమి బ్లడ్, ఏం బ్రీడు? మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు నువ్వు అనింది మాట్లాడిన తర్వాత మళ్ళా భయపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి పని కట్టుకొని పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినాడు. దేనికి? వాళ్ళకి తెలుసు క్లియర్గా, ఈరోజు అధికారంలోకి నువ్వు వచ్చినావంటే అది కేవలం పవన్ కళ్యాణ్ యొక్క బ్లెస్సింగ్స్తోనే, నీ యొక్క శక్తితో కాదు. కానీ అటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో పెద్ద అయినటువంటి చిరంజీవి గారిని మీరు మాట్లాడేటువంటి మాటలు ఆ సామాజిక వర్గం సహించదు అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా చెప్తున్నాను, చౌకబారు ప్రకటన వదిలిపెట్టండి. అసెంబ్లీని కామెడీ చేసేటువంటి ప్రక్రియ వదిలిపెట్టండి. అసెంబ్లీని మీ యొక్క ప్రత్యర్థుల మీద దుమ్ము పోసేదానికి ఒక ప్రణాళిక వదిలిపెట్టి గట్టి మేలు చేసేదానికి ప్రయత్నాలు చేయమని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి సమస్యలు వెంటనే ఏ పంటకు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ని తీసుకొని వచ్చి రైతులు పండించినటువంటి పంటలన్నిటి కూడా ఒక గిట్టుబాటు ధర ఇచ్చి కొనేటువంటి ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలి. ఈ రాష్ట్రంలో రైతులు భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదంటే ఈరోజు నువ్వు మేల్కోకుండా ఉంటే రేపు నువ్వు మేల్కున్నా కూడా దానివల్ల మేలు జరగదు. రేపు కరువు వచ్చినప్పుడు, వర్షపాతం తక్కువ పడినప్పుడు తాగేదానికి కూడా రాయలసీమ ప్రాంతంలో నీళ్లు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, ప్రతిపక్షాలను పిలవండి, అందరి సూచనలు తీసుకోండి. ఈ ప్రాంతాన్ని ఎట్లా కాపాడాలా అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి తప్పితే ప్రతిపక్షం మీద దుమ్మెత్తేటువంటి అలవాటు ఏందండి ఇది? నీకు ఈరోజు అధికారం ఇచ్చినారు, అధికారం ఇచ్చింది నిన్ను నువ్వు ప్రూవ్ చేయడానికి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి. అది వదిలిపెట్టి గడిచిన 17 నెలల నుంచి ఒకటే ఒక అజెండా, జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ, జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులను అప్రతిష్ట పాలు చేసేదానికి అనేక సందర్భాలు. నీ సోషల్ మీడియాలో అదే, నీ ఎల్లో మీడియాలో అదే, ఆఖరికి అసెంబ్లీని సైతం ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు. వాస్తవం ఏదైనా ఉంటే మాట్లాడితే పర్వాలే. ఏది వాస్తవము? అసలు కోడెలు చనిపోయే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? మీరు ఒకసారి పోయి సత్తెనపల్లి పోయి అడుగుపోండి, చెప్తారు. కోడెల శివప్రసాద్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి ప్రవర్తన సరిగా లేదనేటువంటి ఆ ఆవేశంతో, ఆందోళనతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ సాక్షిగా, బయట మాట్లాడితే వేరు, అసెంబ్లీ సాక్షిగా నువ్వు కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. వెంటనే ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఆ యొక్క కాలేజీలకంతా బకాయిలు చెల్లించాలనో అవన్నీ కూడా వెంటనే చెల్లించండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళకు కొన్ని వేల కోట్లు ఈరోజు బకాయిలు ఉన్నాయి. అవన్నీ వెంటనే చెల్లించకపోతే ప్రజల పట్ల ఈ యొక్క హాస్పిటల్స్లో సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, సరిగ్గా చూడడం లేదు. ఆ విషయాన్ని ఒకటి గమనించుకోండి.